have been looking at the fact that God our Father sent His Son in human form మన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మానవుని రూపంలో పంపించాడు to die for our sins and also to be an example for us. మన పాపముల నిమిత్తం చనిపోవుటకు మరియు మనకు మాదిరిగా ఉండటానికి అనే విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. And the reason why I find it necessary to emphasize దీన్ని నొక్కి చెప్పాల్సిన అవసరము ఎందుకు ఉంది అని నేను అనుకుంటున్నానంటే the fact of His being an example ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు అనే సత్యం గురించి, is because in Christendom generally, ఎందుకంటే సామాన్యంగా మనం క్రైస్తవ్యంలో చూసినట్లయితే in evangelical Christianity, the fact of His being our Savior and dying for our sins on the cross is emphasized widely. సువార్త చేసే క్రైస్తవ్యంలో మనం ఏం చూస్తామంటే ఆయన మన పాపం నిమిత్తం చనిపోయాడు, ఆయన మనకు రక్షకుడై ఉన్నాడని ఎంతో విస్తారంగా చెప్తూ ఉంటారు. But the other side of truth, that He is our example, కానీ సత్యమునకు మరొక ప్రక్క ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు అనే విషయాన్ని is hardly emphasized. It's very rare to find evangelical Christian preachers సువార్త చేసే క్రైస్తవ బోధకుల్లో దీన్ని నొక్కి చెప్పటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. preaching much about it దాని గురించి ఎక్కువగా ప్రకటించరు and explaining in practical terms what it actually means. ఆచరణాత్మకంగా దీని అర్థం ఏంటి అని ఎవరు వివరించి చెప్పట్లేదు. Among liberal Christians, there is an emphasis on the humanity of Christ. స్వేచ్ఛాయుత క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు యొక్క మానవత్వం గురించి చెప్తున్నారు, which leads them to talk about improving social conditions and వాళ్ళు దేని గురించి చెప్తున్నారంటే మానవుల యొక్క సామాజిక స్థితిని మెరుగుపరచాలని, helping the poor, etc., in practical ways on this earth, but not పేదవాళ్ళకి సహాయం చేయాలని, అభ్యాసాత్మకంగా వాటిని ఆచరించాలని చూస్తూ ఉన్నారు. in terms of character of the individual Christian. ఒక క్రైస్తవుని యొక్క గుణ లక్షణాలను మెరుగుపరచాలని కాదు. That is what the New Testament emphasizes. The New Testament కొత్త నిబంధన దీని గురించే నొక్కి చెప్తుంది. doesn't tell us how to deliver people from oppressive dictators or కొత్త నిబంధనలో ఎక్కడా కూడా నియంతృత్వంగా పరిపాలిస్తున్న నియంత్రణల నుంచి ఎలా కాపాడబడాలని చెప్పలేదు. how to teach them to dig better wells or grow better crops. మంచి బావులు ఎలా త్రవ్వాలి, మంచి పంటలు ఎలా పండించాలి అని బోధించలేదు. Or even about setting up schools and hospitals. All these are good. పాఠశాలలు పెట్టడం కానీ ఆసుపత్రులు పెట్టడం గురించి కూడా చెప్పబడలేదు, ఇవన్నీ మంచివే. But that's not what the New Testament speaks about. కానీ క్రొత్త నిబంధన వాటి గురించి మాట్లాడటం లేదు. When the New Testament speaks about following Jesus, యేసు ప్రభువుని వెంబడించాలి అని క్రొత్త నిబంధన చెప్తున్నప్పుడు it's not about delivering people from dictatorships ప్రజలను నియంత పరిపాలన నుంచి విడిపించటం కాదు, or teaching them to dig better wells or grow better crops, but శ్రేష్టమైన బావులను తవ్వి మంచి పంటలు పండించాలని కాదు, transforming them into the likeness of Christ in character, individually. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి గుణ లక్షణాల్లో యేసు క్రీస్తు ప్రభు వలె రూపాంతరం చెందాలి అని. It begins with the individual, not with society in general. ఇది వ్యక్తిగతంగా మొదలవుతుంది కానీ సమాజంలో ఏదో సామాన్యంగా మొదలయ్యేది కాదు. And here is where there has been a tremendous lack of emphasis in evangelical Christendom. ఇవాంజలికల్ క్రైస్తవ్యంలో దీని గురించి ఎవరు నొక్కి చెప్పటం లేదు, ఎంతో కొరత ఉంది దీని గురించి. And partly because most preachers are not willing to pay the price to follow Jesus in their personal life. దానికి కొంత కారణం ఏంటంటే అనేక మంది బోధకులు వారి వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి కావలసిన వెలను వాళ్ళు చెల్లించడం లేదు. And to walk the way of humility that He walked. యేసు ప్రభు నడిచిన దీనత్వంలో నడవటానికి వీళ్ళకి ఇష్టం లేదు. And the way of purity that He walked. యేసుక్రీస్తు ప్రభు నడిచిన పవిత్రతలో నడవటం వీళ్ళకి ఇష్టం లేదు. The way of love and compassion that He walked. యేసు ప్రభు నడిచినట్లుగా ప్రేమతో నడుచుకున్నట్టుకు, కనికరంతో నడుచుకున్నట్టుకు వీళ్ళకి ఇష్టం లేదు. And therefore they don't have the moral authority to speak about His character. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాల గురించి మాట్లాడే నైతికత వీళ్ళకి లేదు. In a day and age where many people are seeking for position and titles and ఈనాడు అనేక మంది స్థానాల గురించి చూస్తున్నారు, బిరుదుల గురించి చూస్తున్నారు, honor in Christendom, క్రైస్తవ్యంలో ఘనత కోసం వెతుకుతున్నారు. here was Jesus who lived without any titles. He told people, don't
let anybody call you rabbi. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మనం చూసినట్లయితే ఎటువంటి బిరుదులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఆయన ప్రజలతో ఏం చెప్పారంటే మీరు ఎవరిని రబ్బీ అని పిలవకూడదు, Father, తండ్రి అని పిలవకూడదు, leader. No. నాయకుడు అని పిలవకూడదు. You are all brothers and you're all servants. మీరందరూ సహోదరులై ఉన్నారు, సేవకులై ఉన్నారు. That's what he said. అదే ఆయన చెప్పాడు. But it's so rare to find in Christendom కానీ క్రైస్తవ్యంలో దాన్ని కనుగొనటం చాలా అరుదు. people who want to follow Jesus in this area. యేసు ప్రభుని ఈ విషయంలో వెంబడించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. That's part of his humility. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఉండటం తన యొక్క దీనత్వము. He never wanted to exalt himself above any other human being. ఏ ఒక్క మనిషి కంటే తను తాను హెచ్చించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఏనాడు అనుకోలేదు. Down at their level. వారి స్థాయికి ఆయన దిగి వచ్చాడు. He made himself like his brethren in all things. This is the first principle of successful Christian ministry. అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. క్రైస్తవ పరిచర్యలో విజయం సాధించడానికి ఇది మొట్టమొదటి నియమము. Is to become like the people you minister to. నీవు ఎవరికైతే పరిచర్య చేస్తున్నావో నీవు వారి వలె ఉండాలి. And if you want to be a successful and useful servant of God the way Jesus was, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా విజయవంతంగా సేవకుడిగా ఉన్నాడో నీవు కూడా అటువంటి సేవకుడిగా ఉండాలనుకుంటే the first principle is to become like the others. మొట్టమొదటి నియమం ఏంటంటే నీవు ఇతరుల వలె అవ్వాలి. Don't seek in any way to exalt yourself above the others. ఇతరుల కంటే ఏ విషయంలోనూ నువ్వు హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. Don't seek a title, an honor, a position, anything ఎటువంటి బిరుదు గాని స్థానం కానీ ఘనతను గాని కోరుకోకూడదు above the others. ఇతరుల కంటే ఎక్కువైన స్థానాన్ని. People may respect you as a very godly man, ఇతరులు నిన్ను ఒక దైవజనుడిగా గుర్తించి వాళ్ళు గౌరవించవచ్చు. but you make sure that you don't exalt yourself by anything above them in any way. కానీ నువ్వు ఏమి నిశ్చయించుకోవాలంటే ఏ విధంగా కూడా ఎవరికంటే కూడా నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. Live at their level, be at their level. వాళ్ళ స్థాయిలోనే ఉండాలి, వాళ్ళ వలె నీవు ఉండాలి. Seek to be like them. I believe that Jesus dressed like the people around him, and నేను నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలె దుస్తులు వేసుకున్నాడు. his whole conduct and everything was just like everybody else's ఆయన ప్రవర్తన కూడా అందరి వలె ఉంటుంది in terms of the way he lived. But in the midst of such a world, he lived in purity. ఆయన జీవించే జీవిత విధానం కూడా అందరి వలె ఉంటుంది. అయినా కానీ ఈ లోకములో ఉంటూ కూడా ఆయన ఎంతో పవిత్రంగా జీవించాడు. And with a spirit that was completely the opposite of that of everybody else in the world. ఈ లోకంలో ఉన్న ఇతరులందరికంటే కూడా ఎంతో వేరైన ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు.